భారత్ను అస్థిరపరచడం తప్ప వేరే పనిలేని జిత్తుల మారి పాకిస్తాన్ ఓవైపు ఇప్పుడు కాస్త మౌనంగా ఉన్న భారత్ పట్ల కడుపులో ఎప్పుడూ అక్కస్ను దాచుకుని ఉండే చైనా మరోవైపు ఇది రెండు సరిహద్దు దేశాలతో భారత్కు ఉన్న ముప్పు. అందుకే ఆయుధ సంపత్తిని భారత్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంటుంది. స్వదేశీ తయారీతో పాటు ఎక్కువగా దిగుమతులు చేసుకుంటూ ఆయుధాగారం బలోపేతం చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఆయుధ దిగుమతుల్లో భారత్ రెండవ స్థానంలో నిలిచింది. సిప్రీ నివేదిక ఇదే విషయం వెల్లడించింది. ఉక్రెయిన్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. మరి ఆయుధాల కోసం భారత్ దిగుమతులపైనే ఎందుకు అధికంగా ఆధారపడుతోంది? ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? రెండు 2020-24 ఆయుధాల ఎగుమతి దిగుమతికి సంబంధించి అంతర్జాతీయ మేధోమథన సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ఓ నివేదిక విడుదల చేయగా భారత్ ఆయుధ దిగుమతుల్లో రెండో స్థానంలో నిలిచింది. రష్యాతో సుదీర్ఘకాలంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉన్నట్లు సిప్రీ నివేదిక తెలిపింది. 2015-19తో పోలిస్తే ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు 100% పెరిగాయి. ఆయుధ దిగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉన్న 2015-19 నుంచి 2024 కాలంలో 9.3% మేర తగ్గాయి. అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అత్యధికం అంటే 36% రష్యా నుంచే ఉన్నాయి. అయితే 2015-19లో అది 55%, 2010-14లో 72% ఉండేది. ఇక ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆయుధ ఎగుమతుల్లో ఫ్రాన్స్ రష్యాను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి చేరింది. ఫ్రాన్స్ ఎగుమతులు 9.6% ఉండగా రష్యా వాటా 7.8% ఉంది. అయితే 2020-2024 కాలంలో రష్యా ఎగుమతులు ఏకంగా 64%కి పడిపోయాయి. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సొంత అవసరాలకు ఆయుధాలు వినియోగిస్తూ ఉండటమే కారణం. అదే సమయంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు 155% పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి ఇందుకు కారణం. భారత్ చుట్టుపక్కల ఉన్న 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్, 11,098 కిలోమీటర్ల మన కోస్టల్ బోర్డర్స్ని అంటే మొత్తం 26,000 కిలోమీటర్లను కాపాడుకోవడానికి భారతదేశం కూడా ఆయుధాలని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నది. అందుకనే మనము సెకండ్ ప్లేస్లో ఉన్నాము. ఇది ఇలా ఉంచితే మరి ప్రపంచంలో ఎన్నో నీతులు చెప్పే అమెరికా, ఎంతోమందికి అన్ని దేశాలకి నీతులు చెప్పే అమెరికా నెంబర్ 1 ఆర్మ్స్ ఎక్స్పోర్టర్గా ఉండటం ఏంటి? అసలు ఒకవైపు ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ నువ్వే చేస్తున్నావు, ఇంకోవైపు నువ్వే ప్రపంచ శాంతి కావాలంటున్నావు. అది ఎంతవరకు న్యాయం? భారత్ తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకునేందుకు అత్యాధునిక ఆయుధాలను చేరుస్తోంది. ఇటీవల రష్యా నుంచి సుకోయ్ Su-30 MKI యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు, S-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. సముద్ర నిఘా కోసం అమెరికా నుంచి బోయింగ్ P-81 విమానాలు, లాక్హీడ్ మార్టిన్ C-130J రవాణా విమానాలను దిగుమతి చేసుకుంది. P-75 ప్రాజెక్టు కింద ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు, స్కోర్పిన్ రకం జలాంతర్గాములను కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్ నుంచి బరాక్ క్షిపణి వ్యవస్థలను, హెరాన్ మానవరహిత విమానాలు, స్పైడర్ గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. యూకే నుంచి హ్యాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, జాగ్వార్ యుద్ధ విమానాలు, వెస్ట్లాండ్ హెలికాప్టర్లను దిగుమతి చేసుకుంది. ప్రాజెక్టు 75 కింద జర్మనీ నుంచి HDW జలాంతర్గాములను కొనుగోలు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే భారత్ $1.43 బిలియన్ విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ముందు కూడా ఎక్కువనే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక థ్రెట్ పర్సెప్షన్ లో దాంతో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ డిక్టేట్ అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కింద ఏదైతే మిసైల్ ప్రొడక్షన్ అయిందో, ఈ లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినాయో, డ్రోన్స్ అయినాయో, ఇవన్నిటితోటి ముందుకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీని ఇంపాక్ట్, డిఫెన్స్ స్పెండింగ్ ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ లో తెలియదు, లాంగ్ టర్మ్ లోనే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ వల్ల అనిపిస్తుంది. భారత్ ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ అంటే రష్యాతో యుద్ధం చేస్తుంది. అది చిన్న దేశం కాబట్టి దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. అయితే అదే సమయంలో 140 కోట్ల జనాభా కలిగిన భారత్ ఆ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇలా ఎందుకు అని ఆరా తీస్తే ఆయుధాల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారత్ ఇప్పటికీ ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో
భారత్కు పక్కన ఉన్న కయ్యాలమారి దేశాలు చైనా, పాకిస్తాన్ల మధ్య స్నేహం అంతకంతకు బలపడుతోంది. తాజాగా వెలువడిన సిప్రి నివేదిక ప్రకారం పాకిస్తాన్ తాను దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే. గత అనుభవాల దృష్ట్యా ఆ జిత్తులమారి దేశాలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా ఆయుధాల కొరతను భర్తీ చేసుకునేందుకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఒకవైపు మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నప్పుడు ఎదుటి ఎయిర్ ఫోర్స్ని మనం కౌంటర్ చేయడానికంటే మన ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ కూడా పెంచుకోవాలి. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్, అమ్యునిషన్. సో ఈ ప్రకారంగా మన భారతదేశము మన డిఫెన్స్ క్యాపబిలిటీని పెంచుకోవటానికి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాల క్యాపబిలిటీని పెంచుకోవటానికి, వాళ్ళకి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇవ్వటానికి దీని గురించి చాలా ప్రోత్సాహం జరుగుతుంది. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ పెంచడం జరిగింది. ఆ ప్రకారంగా మన ఇంపోర్ట్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాం. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకుని గతేడాది సెప్టెంబర్లో కేంద్రం భారీ ఆయుధ కొనుగోలుకు ఆమోదం తెలిపింది. 1.45 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. 10 రకాల సాధనా సంపత్తి సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ మంజూరు చేసింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. భారత సైన్యంలోని యుద్ధ ట్యాంకుల ఆధునికీకరణ కోసం భవిష్యత్ తరం పోరాట శకటాల సమీకరణకు ఆమోదం లభించింది. 2025లో 1.75 లక్షల కోట్ల రూపాయలు, 2029 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భారత లక్ష్యం. ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున దిగుమతులపై ఆధారపడుతున్నా వాటిని తగ్గించుకోవడంపై కూడా భారత్ దృష్టి సారించింది. ఇందుకోసం ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద స్వదేశీ తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ కింద ఆయుధ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు దేశాన్ని అంతర్జాతీయ ఆయుధ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం కొత్త రక్షణ సేకరణ విధానాన్ని కూడా రూపొందించింది. రక్షణ రంగంలో విశిష్టత, ఐడెక్స్ పథకంతో పాటు సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధిని ప్రారంభించింది. అయితే ఈ రంగంలో ఇప్పటికీ కొన్ని సమస్యలను అధిగమించాల్సి ఉంది. అధికారుల నుంచి అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతూ ఉండడంతో రక్షణ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మౌలిక వస్తువుల కొరతను అధిగమించాల్సి ఉంది. అటు రక్షణ బడ్జెట్ ను కేంద్రం ప్రతి ఏటా పెంచుతోంది. 2025-26 బడ్జెట్ లో రక్షణ రంగానికి 6,81,210 కోట్ల రూపాయలను కేటాయించింది. గత బడ్జెట్ తో పోలిస్తే ఇది 9.53% ఎక్కువ. ఈ నిధులతో ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక హార్డ్వేర్ ను కొనుగోలు చేస్తారు. దేశీయ తయారీ, పరిశోధన, ఆధునికీకరణను మరింత చేపడతారు. అందువల్ల ఇదే ఊపు కొనసాగితే ఆయుధ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. దేశీయ తయారీకి ప్రోత్సాహం లభించి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. దేశ ఆయుధాగారం మరింత బలోపేతం అవుతుంది.